BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. హైదరాబాద్ నగర ప్రజలకు త్రాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్ ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా, ఇగో దీంట్లో పోస్తున్నారు. ఇగో దీంట్లో తెచ్చి ఈ గండిపేట చిల్లర బండ్లు పోస్తున్నారు, సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు, మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి ఇళ్ళ పోస్తున్నారు. నేను బండి ఆపిన. వీళ్ళు ఎవరో నిరంజన్ అంట, కిరాయికుంటాడంట, ఆయన చెప్పిండంట. ఇగో ఇతను అడిగితే చెప్తున్నాడు. ఏ నిరంజన్ రా బాబు, ఊళ్ళు రాయడా, ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయి. ఇల్లు కాదు, నంబర్ లేదు, నువ్వు ఎట్లా వచ్చినావు? ఒకసారి ఫోన్ చేయి. అన్నా మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే డబ్బున ఈ కట్ట మీదకి రండి అన్న. ఉస్మాన్ సాగర్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే ఒక వెహికల్ వచ్చేసి అందులో ఉస్మాన్ సాగర్ లో కలిపారు అనేది సోషల్ మీడియాలో చాలా దిక్కుల వైరల్ అవుతుంది, మా దృష్టికి వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఉస్మాన్ సాగర్ లో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్ గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. సో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది, అది యాస్కీ ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి, నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 45 ఎస్టీపీలు నడుస్తున్నాయి, ఇంకో 39 ఎస్టీపీలు రాబోతున్నాయి. ఈ 45 ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్లి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులో గానీ రివర్లో గానీ వెళ్తుంది. కాబట్టి అంత దూరం వెళ్లి అది ఉస్మాన్ సాగర్ లో లేకపోతే హిమాయత్ సాగర్ లో కలపవలసిన అవసరం లేదు. దానికంటే ముందే మనకి చాలా ఎస్టీపీలు ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్నిటికి కూడా అఫీషియల్ గా మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ వెహికల్స్ అన్ని కూడా సిస్టమేటిక్ గా నడుస్తున్నాయి. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్ గా అన్అఫీషియల్ గా ఈ లోగోని పెట్టుకుని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడన్నా 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము, సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్ గా, స్ట్రింజెంట్ గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇలా అన్అఫీషియల్ గా జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోను వాడి వెహికల్స్ వాడిన వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి బోర్డు వెనకాడదు. దయచేసి ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మొద్దు. 1-2 ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి వస్తుంది, డెఫినెట్ గా మేము అరెస్ట్ చేస్తాము. కానీ ఇదేదో మొత్తం టోటల్ గా అది గర్లం అయిపోయింది, ఉస్మాన్ సాగర్ వాటర్, హిమాయత్ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 రిజర్వాయర్ల మీద ఎక్కడైతే సీవేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుంది, కొన్ని హ్యాబిటేషన్స్ జనరేట్ అయినాయి ఇయర్స్ టుగెదర్, ఆ వాటర్ అంతా కూడా వచ్చి కలుస్తుంది అన్నప్పుడు ఈ సంవత్సరము హానరబుల్ సీఎం గారు ఒక 4